హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే నా టిఫా స్కాన్ రిపోర్ట్ చూపిస్తా చూడండి. రీసెంట్గా అంటే 6th మంత్లో అయితే తీపిచ్చుకున్నాను. అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు, అందుకని ఇప్పుడైతే చూపిస్తా చూడండి. అసలు హెల్త్ బాగుండట్లేదు, అందుకని వీడియోస్ కూడా ఏం తీయట్లేదు. చూడండి, ఇదైతే నా టిఫా స్కాన్ రిపోర్టు. టిఫా స్కాన్లో వచ్చేసి బేబీ హార్ట్ రేట్ అయితే ఇక్కడ కింద ఉంది చూడండి, లాస్ట్లో 164 బీపీఎం అయితే ఉంది. ఇవన్నీ కాళ్ళు, చేతులు, హెడ్ అవన్నీ కొలత తీసి ఇక్కడైతే వేశారు. 21 weeks 6 daysకి అయితే తీపించుకున్న స్కానింగ్. అన్నీ యావరేజ్గానే ఉన్నాయని, అంటే నార్మల్గానే ఉన్నాయని చెప్పారు చూడండి. ఈసారి అబ్బాయి అమ్మాయో తెలియదు కానీ పోయినసారి స్కానింగ్లో అయితే బాగా క్లారిటీగా తెలిసింది. ఆ వీడియో కూడా పెట్టాను చూడండి. దీంట్లో అయితే అసలు అబ్బాయి అమ్మాయి కూడా తెలియట్లేదు, అది కూడా చూపిస్తా ఫొటోస్ మీకు. చూడండి, ఇక్కడ సింగిల్ లైవ్ అంటే ఒక్కటే బేబీ ఉంది, సిఫాలిక్ పొజిషన్లో ఉంది అని మెన్షన్ చేశారు స్టార్టింగ్లో. ఇంకోటి ఏంటంటే ప్లాసెంటా వచ్చేసి అప్పర్ సిగ్మెంట్ పోస్టీరియర్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ. అప్పర్ సిగ్మెంట్ పోస్టీరియర్ అంటే బ్యాక్ సైడ్కి ఉందని ప్లాసెంటా ఇచ్చారు, అంటే ఇట్లా పొట్ట మీదకి లేకుండా బ్యాక్ సైడ్కి ఉందని, సైడ్కి అట్లా కూడా లేదు. అందుకే నాకు మూమెంట్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. అట్లా బ్యాక్ సైడ్కి ఉంటే బేబీ మూమెంట్స్ అయితే బాగా తెలుస్తాయంట. నేను కూడా వీడియోస్లో చూశాను, నాకు కూడా తెలీదు. పోయినసారి అయితే ఫ్రంట్కు ఉండే పోస్టీరియర్ కాదు, యాంటీరియర్ ఉండే. డేట్ అంటే ఎన్ని వీక్స్కి తీపించుకున్నా అంటే 21 weeks 6 daysకి అయితే తీపించుకున్నాను, 22 weeksకి. ఫిటల్ హార్ట్ రేట్ వచ్చేసి 164 బీపీఎం అయితే ఉంది. ఫిటల్ వెయిట్ వచ్చేసేమో 471 grams. పోయినసారి తీపించుకున్న స్కాన్లో 340 ఏమో ఉండే. అప్పుడు 5th month లాస్ట్లో అయితే తీపించుకున్నాను స్కానింగ్, అప్పుడు కన్నా కొంచెం ఎక్కువ ఉండే ఇప్పుడు. ఈడీడీ వచ్చేసి నాకు డిసెంబర్ 18వ తారీఖు అయితే ఇచ్చారు, 18కి డెలివరీ డేట్. డిసెంబర్లో ఇచ్చారు కానీ ముందే అయిపోతుంది. సర్విక్స్ లెంత్ వచ్చేసి నార్మల్గానే ఉంది, 3.5 mm ఉంది. పోయినసారి కూడా 3.5 centimeters ఉంది సర్విక్స్ లెంత్ కూడా. ఇక్కడ బేబీ పార్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్పారు చూడండి, అంటే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు అన్నీ బాగున్నాయని. కిడ్నీస్ నార్మల్గానే ఉన్నాయని, బౌల్ లూప్స్ ఆర్ నాట్ డిలేటెడ్ అంటే ఇంకా వాళ్ళకి కనిపించాలి, అంటే ఇప్పుడు 7th monthలో వస్తాయంట, అవి డెవలప్ అవుతాయి.
ఇంకా లాంగ్ బోన్స్, అప్పర్ బోన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయని పెట్టారు. బోత్ ఆర్బిట్స్, బోత్ నోస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయని పెట్టారు. 4 ఛాంబర్స్ వ్యూ ఆఫ్ హార్ట్ ఈజ్ నార్మల్, అంటే ఇక హార్ట్లో హోల్స్ కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయని పెట్టారు. స్టమక్ బబుల్ అండ్ యూరినరీ బ్లాడర్ ఆర్ నార్మల్ అనే పెట్టారు. అంటే అన్నీ ఇంకా నార్మల్గానే ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇక్కడైతే అన్నీ చాలా క్లారిటీగా అయితే పెట్టారు. నాకు పోయినసారి స్కానింగ్లో అయితే ఇట్లా మెన్షన్ చేయలేదు, ఒక్కొక్క దగ్గర అయితే ఉంది. ఇప్పుడు నేను స్కానింగ్ ఫొటోస్ చూపిస్తా చూడండి. చూడండి, ఇక్కడైతే తొడలు, కాళ్ళు కనిపిస్తున్నాయి, కానీ అక్కడే జెండర్ ఉండిద్ది, కానీ నాకు అసలు సరిగ్గా కనిపించట్లేదు. అసలు అయితే ఈ స్కానింగ్ కోసం నేను 3 టైమ్స్ అయితే 3 హాస్పిటల్స్ తిరిగిన. వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, ఇంకా ఆ డేట్కి పోనీకి నాకు కుదరలేదు. ఊర్లో తీపించుకుందాం అనుకున్నాను 4th మంత్ లాస్ట్లో, కానీ ఇక డేట్ ఇచ్చారు, ఇప్పుడు కాదు, ఆ టైంలోనే తీపించుకొని. ఇక్కడ చూడండి, లెగ్స్ నార్మల్గానే ఉన్నాయి, కాలు మీద కాలు వేసుకొని అయితే వాడుకొని ఉన్నాడు. జెండర్ అయితే ఈ ఫోటోలోనే తెలిసిద్ది. ఈ ఫోటో ఇంకొకటి చూపిస్తాను, ఆ ఫోటోలో కూడా ఉండిద్ది. ఇది ఇక్కడ కూడా తొడలు అంటే మెజర్మెంట్ ఉండిద్ది కదా, ఆ మెజర్మెంట్స్ అయితే వేసారు, కానీ మనకి అస్సలు అర్థం కావట్లేదు. కొన్నిట్లో మనకి జెండర్ తెలిసేటట్టు వేస్తారు స్కానింగ్స్లో, కొన్నిట్లో అస్సలు వేయరు. హార్ట్ రేట్ కూడా నార్మల్గానే ఉంది. తల, ఊపిరితిత్తులు, వెన్నెముక్క అన్నీ బాగానే ఉన్నాయి. ఇదండి, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కాళ్ళు, అక్కడ జెండర్ తెలిసిద్ది, కానీ మొత్తం మస్కగా తీసేసిర్రు జెండర్ కనిపించకుండా. 2000 తీసుకున్నారు స్కానింగ్కి. పోయినసారి తీపించుకున్న దాంట్లోనే తీపించుకుంటే బహుశా పడేదేమో జెండరు. నేను స్కానింగ్ తీసేటప్పుడు చూద్దామన్నా కూడా మనకి అర్థం కావు అవి. క్లారిటీకి చూపిస్తే అర్థమైద్ది, కానీ తల, ఇంకా బేబీ కళ్ళు, ముక్కు చూడండి ఈడ ఎట్లా కనిపిస్తున్నాయో. నేను మీకు మళ్ళీ ఒకసారి ఆ ఫోటో అయితే చూపిస్తాను. అబ్బాయా అమ్మాయా ఎవరికన్నా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి నేను చైనీస్ జెండర్ చార్ట్ కూడా పెడతాను, అది కూడా చూపిస్తా, లాస్ట్లో మెన్షన్ చేస్తాను. అది కూడా దాని ప్రకారం నాకు పుట్టేది మళ్ళీ అబ్బాయా అమ్మాయా అని అట్లా కూడా. నేను అనుకుంటున్నా అబ్బాయి అనుకుంటున్నా మళ్ళా. హార్ట్ రేట్ వచ్చేసేమో పోయినసారేమో ఇది ప్లాసెంటా వచ్చేసి పోయినసారి అంటే మా బాబు అప్పుడు ఫస్ట్ తీపించుకున్నప్పుడేమో అప్పర్ సెగ్మెంటు యాంటీరియర్ వచ్చింది. ఇప్పుడేమో
అప్పర్ సెగ్మెంట్ పోస్టీరియర్ వచ్చింది. అంటే అప్పుడు యాంటీరియర్ వచ్చింది, ఇప్పుడు పోస్టీరియర్ వచ్చింది. ఎవరు పుడతారో తెలీదు, ఎవరన్నా పుట్టని. కానీ అప్పుడు అంటే అప్పుడు అట్లా వచ్చింది, ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఎవరు పుడతారో చూద్దామని నేను ఆగిన అంతే. హార్ట్ రేట్ వచ్చేసి 164 అయితే ఉంది. 164 హార్ట్ రేట్. నాకైతే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడ నుంచి లో బీపీ ఉండే. అంటే స్టార్టింగ్ నుంచి నాకు 100కి 60, 40, 70 ఇంకంతే. 120, 110, 110కి ఎప్పుడు వచ్చిందంటే నేను ఒకసారి థర్డ్ మంత్లో వామిటింగ్స్ ఎక్కువ అవుతుంటే సిలిన్ బాటిల్ అయితే పెట్టించుకున్నాను. అప్పుడు 110 పెరిగింది అంతే. లో బీపీ అయిందని పెట్టారు. ఇక స్టార్టింగ్ నుంచి నాకు ఈవినింగ్ అయితే చాలు, ఇంకా తలనొప్పి 5 అయితే చాలు, తలనొప్పి బీభత్సంగా వచ్చేసేది. ఇంకా తలనొప్పి, ఇంకా పొద్దున లేచిన కాడ నుంచి వామిటింగ్స్ ఫుల్గా ఉండే. ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోతుండే. ఇక నేను ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా మధ్యాహ్నానికి ఆ ట్యాబ్లెట్ వామిటింగ్ అయిపోతుండే. ట్యాబ్లెట్ కూడా కరిగేది కాదు పొట్టలో అంతగానో. అంటే ట్యాబ్లెట్ కూడా కక్కేసుకునేదాన్ని. ఇక మా ఇంటి దగ్గర అయితే ఇక బయటనే కూర్చొని ఉండేదాన్ని, ఏం తినేదాన్ని కాదు. ఇంకా బీపీ వచ్చేసి ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది, కానీ తక్కువ అయితే ప్రాబ్లం ఏం కాదని చెప్పారు. నిమ్మకాయ నీళ్ళు అట్లా తాగుతూ ఉండమని చెప్పారు. ఇప్పుడు కూడా నేను బీపీ చూపిస్తాను. నేను మొన్న చెక్ చేసుకున్నప్పుడు కూడా బీపీ చూడండి 100/60. బీపీ అయితే నాకు ప్రతిసారి తక్కువే ఉండిద్ది.